పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన్నే గెలవలేని పరిస్థితి. టీడీపీ ఏ రకంగా జనసేన నమ్మి సై అనింది అంటే ఏం చెప్తుంది? ఏ ముఖ్యమంత్రి చేయలేనంత స్పీడ్గా పోర్ట్లు కంప్లీట్ చేశాను. ఫ్లైఓవర్స్ ఎక్కువగా నా హయాంలోనే పూర్తయినాయి. డెవలప్మెంట్ ఏది నోచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే నోచుకుంది అని అంటే పక్కా మోసం పక్కా అబద్ధం అన్నీ కూడా తెలుగుదేశం టైంలో అయినటువంటి ఇంటి పనులు పెంచాడు, చెత్త పనులు వేశాడు, కరెంట్ ఛార్జీలు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు తొందరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి, నా కమిషన్ ముందే ఇచ్చేయాలని చెప్పి ఇలాంటి సొల్లు మాటలు చెప్పే విజయం సాధించారు. 25% ఫినిష్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంత టైం పడుతుంది? ఎందాడు మీకు చెప్పా, ఒక విజనరీకి ఒక ప్రిజనరీకి ఉన్న తేడా ఏంటో 2019-24 మధ్య కనపడింది. ఇంకొక అలాంటి కేంద్రంతో మీరు కూటమిలో భాగంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. 19-24లో ఉంది జగన్మోహన్ రెడ్డి. కనీసం స్పెషల్ స్టేటస్ గురించి మీరు రాస్తారోకోలో ధర్నాలో కనీసం కేంద్రం మీద తీసుకురాలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకురాలి. సో ఈ స్పెషల్ స్టేటస్ ఇంకా ఈ ఊసు లేనట్ట. పాలసీ వాళ్ళు మార్చుకున్నారు. స్పెషల్ స్టేటస్ అనేది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఈ రాష్ట్రం గురించి అడిగితేనే కదా. ప్రధానంగా బోండా ఉమ్మ గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఎలాంటిది అని అంటే, ఈ క్షణంలో పార్టీ మారడానికి ప్రధానమైన కారణం పొమ్మన లేక పొగబెట్టేశారు. అతను స్వార్థం కోసం వైసీపీకి కోవర్ట్గా మారి పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న, కంపెనీలు అమ్ముకున్న, పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడ్డానని కేశినేని నాని గారు గతంలో చెప్పారు. ఈ రోజున ఆ పార్టీ నా కోసం ఏమీ చేయలేదు, క్యాడర్ అంతా కూడా అసంతృప్తితో ఉంది అని చెప్పి అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో అతను మాట్లాడిన మాట. బోండా ఉమ్మ గారి పరిస్థితి విజయవాడ సెంట్రల్లో గతంలో జస్ట్ కేవలం 25 ఓట్లతో పోయినా కూడా ఈ రోజున బోండా ఉమ్మ గారి పరిస్థితి ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మి ఎందుకు ఓటేయాలి? నా సర్వీస్ చూసి, నా పనితీరు చూసి, ప్రజల కోసం పనిచేసాం, నియోజకవర్గం కోసం పనిచేసాం. 2014లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పనుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాను నేను. ఒక మధురా నగరు, దేవి నగరు, వంతెన నిర్మాణం కానీ 25 ఓట్లతో ఓడిపోయినా కూడా మీ మెజారిటీ ఒకప్పుడు 27,000తో ఉన్నప్పుడు, బట్ జనం అలాంటి తీర్పు ఇవ్వటాన్ని ఏ రకంగా మీరు? జనసేన విడిగా పోటీ చేయటమే ప్రధానం. మీకున్న కార్లు, మీకున్న ఇల్లు మీరు టీడీపీలో కంటెస్ట్ చేయకన్నా ముందున్నాయా, తర్వాత ఉన్నాయి? ఇప్పుడు ఈ ఇల్లు కానీ ఇవన్నీ కూడా నా ప్రాపర్టీస్, నా అఫిడౌట్. మీ ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి చెప్పాలి అని అంటే, వెల్లంపల్లి అనే అతను అవినీతి పరుడు కాబట్టి వైసీపీ నుండి చాలా శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్టున్నారు. పాలిటిక్స్లో మనం వద్దనుకున్నా వస్తాయి. ఈ రోజు అలాంటి కూజ. మీ అనుబంధం చంద్రబాబు నాయుడుతో ఏ రకంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళగలిగే వ్యక్తి బోండా ఉమ్మ.